ఏం చెప్పను మళ్ళీ చెప్పి చూపిస్తాను చూడు. వెల్కమ్ బ్యాక్ టు శేషాంతాను. ఎలా ఊపుతున్నాను అంత లేదు. టర్న్ అన్నప్పుడు టర్న్ తీసుకోకుండా ఎలా స్ట్రైట్ బొమ్మంటావా? అది పెద్ద వెహికల్ ఏం కాదు, అది స్కోర్స్ రథాలే. రేపు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జీపీఎల్ కావాలా లేదా నీకు? వద్దంటే వద్దు. ఓకే ఏంట్రా ఇది? జీపీఎల్ అంటే ఇంకా ఎల్పిజి. ఇట్లీలో జీపీఎల్ అని అంటారు. ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్ బికాస్ మా సిటీ అంటే మేము ఉంటున్న ఇటలీలో మొడేనాకి కేఎఫ్సీ వచ్చింది. కేఎఫ్సీ చూడడానికి వెళ్తున్నాం. ఫైనల్ కేఎఫ్సీ లాస్ట్ టైం కూడా వెళ్ళాం కదా, అది వాళ్ళకి కూడా తెలుసు. వచ్చింది అందులో ఉంది కదా, వీడియోలో ఉంది. లేదు గాయస్, నేను అలా చెప్పలేదు. సరే ఫర్ ది ఫస్ట్, సరే ఫైన్, సెకండ్ టైం వెళ్తున్నాం. ఓకే సెకండ్ టైం కానీ కేఎఫ్సీ మొడేనాకి రావడం పెద్ద విషయం. బికాజ్ ఇక్కడ అసలు కేఎఫ్సీ మా సిటీలో లేనే లేదు. ఒకసారి ఏమైందంటే నాకున్న కేఎఫ్సీ పిచ్చికి అడ్జస్ట్ చేస్తాడు. నాకు మిర్రర్ ఎవరికి తెలియమన్నాడు ఇప్పుడు దాకా లాగావుగా ఇలా ప్రశ్నలు. వాళ్ళు స్టోరీ పైన కాన్సంట్రేట్ చేయాలి, ఫోకస్ చేయాలి, అర్థమవుతుందా గైస్? నేను చెప్తే స్టోరీ పైన ఫోకస్ చేయాలి. ఓకే అదే వాళ్ళ పైన ప్రెజర్ పెడుతున్నాను. ఫోకస్ చేయాలి. సరే చేస్తే కానీ లేదంటే లేదు పర్లేదు, కానీ నేను చెప్తున్నాను స్టోరీ ఏం జరిగింది అంటే. ఒకసారి ఏవక్క ఏంది ఆవేశం తట్టుకోలేకపోతున్నాను అక్క. మా ఇద్దరు గొడవ అయితే నేను ఆఫీస్కి వెళ్ళాక నా మూడేం బాగాలేకపోతేను టికెట్స్ బుక్ చేసుకొని గొల్లనే వెళ్ళిపోయి కేఎఫ్సీలో కూర్చొని తినేసి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి పక్క సిటీకి వెళ్ళి. సో మా సిటీలో ఇంతవరకు లేదు కాబట్టి మూడు పోయినప్పుడల్లా వెళ్ళేదాన్ని కాదు. ఇది డైటింగ్ చేయడం అంటే ఏంట్రా ఇది? కేఎఫ్సీకి డైటింగ్ అంతా ఏం లేదు. యాక్చువల్లీ ఇటలీకి వచ్చాక నా కేఎఫ్సీ పిచ్చి కొద్దిగా ఎక్కువ పెరిగింది. ఎందుకంటే కేఎఫ్సీ, మెక్డొనాల్డ్స్, బర్గర్ కింగ్ ఈ 3 నాకు తెలిసి మోస్ట్లీ ఇండియాకి ఇటలీకి మనం నేను ఎస్పెషల్లీ నేను ఎక్కువ తిన్నది. సో నాకైతే అందువల్ల మేబీ రుచి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. సైడ్ కాపుకోవాలి. హైవేలో సంబంధం అన్నా ఉందా చెప్పేది? నువ్వు అమ్మాయిని చూస్తున్నావు ఎందుకు? హైవేలో అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? ఆ పిల్ల అక్కడ జాగింగ్ చేస్తూ పోతుంటే చూస్తున్నాడు. ఆ పిల్ల యాడ్నో రోడ్ హైవే పక్కన యాడ్నో సైడ్ రోడ్ లో పోతా ఉంది. అయితే చూసిస్తావా? ఏదో పింక్ టాప్ వేసుకొని పోతా ఉందని చూసి అసలు అమ్మాయిని చూద్దాం. అమ్మాయి వైట్ టాపర్ కనిపిస్తుంది కదా, స్ట్రైప్స్ వేసుకున్నారని. వైట్ ఉంది అందులో. ఇది వైట్ టాప్ అంటారా? బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. అది ఏం కాంబినేషన్ నాకు ఎలా తెలుసు? పక్కన వైఫ్ ఏం వేసుకుందో తెలియదు కానీ ఎదురుగా ఎవరో అమ్మాయిని మాత్రం కళ్ళు చూసి అన్ని గుర్తు పెట్టుకుంటున్నాడు. ఈడ కూడా ఉంది. కాదు, ఇప్పుడు నాకున్నది ఒకటే ఒక భయము. ఎవ్రీ డే నువ్వు వచ్చేసి బేబీ కేఎఫ్సీ వచ్చింది వెళ్దాం అంటే నా పరిస్థితి ఏంటి? నీ డైటింగ్ ఏంటి? చికెన్ ఈజ్ ప్రోటీన్. డైట్ లో భాగంగా ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవచ్చు. తనదంటే ఒక 10,000 క్యాలరీస్ పొట్టులోకి వేసుకున్నా కానీ తను లావ్ అవ్వడు. నాది నేను చాలా లిమిటెడ్ గా డైట్ మెయింటైన్ చేయకపోతే ఉబ్బిపోతాను. మరి మళ్ళీ అదుగుతూ
సరే ఏం చేయమంటావు చెప్పు, కార్ ఆపేయమంటావా? ఆల్రెడీ అదే చెప్పా లోపట్ల. చూడండి గాయస్, కేఎఫ్సి వచ్చేసింది ఫైనలీ. నాకు ఒక పీస్ ఎక్కువ ఇచ్చినట్టుంది అమ్మా. అయితే నాకు ఇచ్చేయి. ఒక్క నిమిషం ఆగు. దాచిపెట్టుకుని తింటున్నాడు. లేదు కరెక్ట్ గానే ఉంది. కరెక్ట్ లేదు ఏం లేదు, నాకు ఇచ్చేయి. ఎందుకు ఇవ్వాలి? అయితే నువ్వు తినేసిన బోన్స్ అని లెక్కెట్టి చెప్పు నాకు. ఒకటి ఎక్స్ట్రా వచ్చింటుంది. అక్కడికి వెళ్ళి తీసుకోవడం మేలు. సరే పోయి అయితే తాపు నాకు. వద్దులే లెక్కెడదాం. చీ చీ అసలు చీ. అలా ఎలా పడితే దానిపైన ఏ సైడ్ ఏమైనా ఒక దాన్ని పెట్టుకోవచ్చు కదా, డస్ట్బిన్ లాగా. వేయడం లేదు ఏం లేదు, నీట్గా ఆర్గనైజ్ చేసా. 1 2 3 ఇదిగో పేపర్లు ఇక్కడ, ఇవన్నీ అన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నా నేను. ఏంట్రా ఇది? కేఎఫ్సీకి వచ్చినప్పుడు నీట్నెస్ గురించి అడగకు, తినడం పైన ఫోకస్ చేయి. రెండో నువ్వు వస్తుంది. ఎందుకంత కష్టపడుతున్నావు? ఈ టీం ఎలా తినాలో నేను చూపిస్తా. ఇప్పుడు మనకి సార్ గారు ఈ హాట్ వింగ్స్ ని ఎలా తినాలి అన్నది నేర్పిస్తాడంట. చూద్దాము. ఎవరు చూడలేదు కదా. ఓకే, స్టెప్ 1 బైట్ ది ఎడ్జ్. బైట్ చేసావా? ఓకే, స్టెప్ 1 బైట్ ద ఎడ్జ్. నెక్స్ట్ స్టెప్ 2 క్రష్ ది ఏం చేస్తున్నావురా? అయ్యా అలా ఎవరు తినరు నాన్న. పచ్చడి చేసావు. సపరేట్ ది బోన్. దీని మీనింగ్ ఓకే, దీనికి పీస్ ఉంటుంది కదా, హ్యాబిట్. అరే బోన్ తింటావేంట్రా నువ్వు, పీస్ తినకుండా? అయ్యయ్యా నా పీస్ అక్కడ క్రష్ చేసి పడేసావు, బోన్ తింటున్నావు. స్వామి అలా ఎవరు తినరు. హ్యావ్ ది ఫుల్ పీస్. అయ్యో ఎంజాయ్ అంట, ఎంజాయ్. పచ్చడి చేసాడు మళ్ళీ ఎంజాయ్ అంట. ఇలా తినాలి. అది నా పీసు. నీ పిజ్జా నా పిజ్జా కాదు. నువ్వు చూడాల్సింది ఏంటంటే ఈరోజు ఒక కొత్త విషయం నేర్చుకున్నావు, హౌ టు మేక్ కేఎఫ్సీ చికెన్ అని. నా పీస్ ఎత్తేసాడు, నా పీస్ నాకు ఇచ్చేయి. వెళ్ళిపోయింది. అయ్యో పీసులు లేవు ఇంకా. అమ్మ నా పీస్ తినేసాడు. హలో మోదేనా, ఏంటయ్యా చెప్పు, ఏంటి, ఏం కావాలి నీకు? ఏం కావాలి నీకు? అయిపోయిందంగా నీ కేఎఫ్సీ. సరిపోలేదు. అన్ని తిన్నావు కదా హాట్ వింగ్స్, ఇంకా సరిపోలేదు అంటావు. ఎన్ని తిన్నా? 10 తిన్నాను. 10 హాట్ వింగ్స్. ఇంటి దగ్గర 4 చికెన్ ముక్కలు వేస్తా తినే అంటే తినవే. అది నువ్వు వీక్ డేస్ లో వేస్తావు. ఇప్పుడు మనం వీకెండ్ లో ఉన్నాం అంటే సండే రోజు ఉన్నాం. సండే ఈజ్ ఏ చీట్ డే. ఏంట్రా ఇది? రేపటి నుండి మళ్ళీ స్టార్ట్ చేయి. అమ్మ క్యాలరీస్ పెరిగిపోయి లావ్ అయిపోతున్నా కదా, ఎక్కువ తినేసా అని. మనం బాడీస్ ఎక్స్టెండ్ చేసుకుందాం. ఆయన గారి బాడీలో ఉంటేను ఎన్ని తిన్నా గానీ లావే అవ్వడు. మరి నేను నన్ను ఏమంటాడు? ఉండాలి అలా ఉండాలంటే. మరి సరే కానీ జిమ్ జాయిన్ అవుదాం. బట్టి ఇంకొక రౌండ్ వెళ్ళి తినరా కేఎఫ్సీ. జిమ్ కావాలంట మళ్ళీ జిమ్. నువ్వు కేఎఫ్సీ గురించి మాట్లాడుకు చెప్తున్నావు. సరే అమ్మా, హెడ్ సౌత్ ఈస్ట్ టర్న్ లెఫ్ట్. వచ్చింది డైరెక్షన్, వెళ్దాం పదంగా. కేఎఫ్సీ ఫ్యాన్స్ ప్లీజ్ కమెంట్, నాకు సపోర్ట్ చేయండి దయచేసి. అండ్ తినని కూడా కేఎఫ్సీకి ఎక్కువ సార్లు నన్ను పిలుచుకోరమ్మని చెప్పండి. అండ్ ఆల్సో ఓన్లీ ఆన్ వీక్ డేస్ లో నాకు జాబ్ ఉండిద్ది, నేను చాలా బిజీగా ఉంటాను. నేను మాత్రం ఇంట్లో చెక్కబది చేస్తున్నానా. బట్ స్టిల్ నిన్ను అడగను అని అంటున్నా. అవసరం లేదు. సో సరే బాయ్ చెప్పు, బయలుదేరదాం. చావ్ గైస్, సీ యు. చావు చెప్పే లోపు నువ్వు స్టార్ట్ చేసి దాన్ని ఊపేసి దాన్ని కదిపేసి చేయాలా ఇలాంటి పనులన్నీ? బాయ్ చెప్పాక నువ్వు స్టార్ట్ చేయొచ్చు కదా కారు. అంతే కదా. ఇంకేం ఇంటికి వద్దంటావు అయితే? అదే బాయ్ చెప్పొచ్చు కదా అంటున్నా. రేపు ఆఫీస్ లేదంటావు అయితే? పోదాం ఆఫీస్ కూడా. బాయ్ చెప్పు మరి. చావ్ గైస్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. బాయ్ ఫ్రెండ్. మరి చెప్పు బాయ్ ఫ్రెండ్. తిరిగి మళ్ళీ
శశాంత్ తన ఛానల్లో కలుసుకుందాం ఇలా చెప్పాలి. చా బాయ్. ఆల్సో తిన టెక్నిక్ ని వాడకండి. పచ్చడి చేసాడు. హాట్ వింగ్స్ అంటే అటు ఇటు తిని నీట్గా మధ్యలో ఉన్నవి బయటికి తీసి ఆ బోన్లను పెట్టాలి. ఇలా పచ్చడి చేయరు దాన్ని. అస్సలు అలా తినకండి, ఓకేనా? బాయ్.